డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో శ్రీనివాస స్వయం ప్రతిపత్తి ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ డివిఎన్ఎస్ వర్మ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జేఎన్టీయూ డైరెక్టర్ డాక్టర్ బి బాలకృష్ణ విచ్చేసి సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గులు, బొమ్మల కొలువు, హరిదాసు కీర్తనలు, గంగిరెడ్ల విన్యాసాలు, ఎడ్ల బండులు, భోగిమంటలు వంటి సాంప్రదాయ కార్యక్రమాలను జేఎన్టీయూ డైరెక్టర్ డాక్టర్ బి బాలకృష్ణ తిలకించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ డైరెక్టర్ డాక్టర్ బి బాలకృష్ణ మాట్లాడుతూ కనుమరుగైపోతున్న సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకు అర్థమయ్యేలా ఈ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడుతూ ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని వినూత్న ఆలోచనలతో ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జేఎన్టీయూ డైరెక్టర్ డాక్టర్ బి బాలకృష్ణ పిలుపునిచ్చారు. తెలుగుదనం ఉట్టిపడేలా సంస్కృతి సాంప్రదాయాలు మేళవింపుతో జరుపుకునేది సంక్రాంతి పండుగ అని, ప్రస్తుత ఆధునిక సమాజంలో ఇటువంటి ఉత్సవాలు యువతతో ఉత్తేజభరితం చేస్తున్నాయని వివరించారు. విద్యార్థులు సంక్రాంతి శోభ ఉట్టిపడేలా సాంప్రదాయ వస్త్రధారణలతో అలంకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శ్రీనివాస్, జేఎన్టీయూ డిఏపి బాలకృష్ణ బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Come to the middle. Come to the middle. G. Pooja Sri from Diploma. M. Surya from Diploma. Quiz competition G 24403 AIM 015. And CH Sujan. B. Rohit. Sri Sindhu. ఇలా చూడండి సరే వేసినట్టు ఒకసారి ఇలా చూడాలి అందరూ చూడాలి సరే ఇలా ఒకసారి I would like to say my sincere, heartfelt gratitude to DVMS Verma sir. We express our deepest gratitude for your vision and leadership. Now extend our special thanks to our chief guest, Dr. D. Balakrishna sir from JNTK University. We thank you sir for your inspiring presence and valuable insights. మీరు చదువుకున్న విద్యాలయం స్కూల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, ఏదైనా ఆ స్కూల్లో చదివినప్పుడు ఆ స్కూల్ కూడా మీకు పిల్లర్ ఎక్కడ చదివారు మీరు? ఫలానా కాలేజ్, ఓ మంచి కాలేజ్, శ్రీనివాస ఇన్స్టిట్యూట్ మంచి కాలేజ్, అది కూడా మిమ్మల్ని ఒక రకంగా నిలబెడుతుంది జీవితంలో. తర్వాత మీ యొక్క గురువు, మీ టీచర్, మీ కెరీర్లో ఒక టీచరు ఎవరో ఉంటారు, మంచి టీచర్ ఉంటారు. ఆ టీచర్ చెప్పినట్టు వింటే బాగుంటుంది అని చాలామంది, ఇప్పుడు మీ అందరం కూడా అలా వచ్చిన వాళ్ళే. ఇక్కడున్న కొంచెం మంచి పొజిషన్లు ఉన్నారంటే టీచరు లేకుండా రాము. సో ఈ 4 పిల్లర్సు ఏదైనా ఒక ఆపదలో ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడతాయి. ఇది నిజం. ఎవరైనా సరే, ముఖ్యంగా మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక మంచి లైఫ్లో పెట్టాలనుకుంటారు. ఎప్పుడన్నా మీరు ఊరికి వెళ్ళినప్పుడు, పండగకి వెళ్ళారు, ఎవరన్నా కొంచెం పెద్దోళ్ళు ఉంటారు, ఏం పెద్దమ్మా బాగున్నావా అని అంటే చాలు వాళ్ళకి, ఓ ఫలానా వాళ్ళ పిల్లలు మనల్ని అడిగారు అన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది మీకు ఒక బ్లెస్సింగే ఒక రకంగా. అలాగే మీ స్కూల్కి ఎప్పుడైనా వెళ్ళండి. పాలసీ ఏం చెప్తుందంటే, మీరు ఇంజనీరింగ్ చదువుతున్నారు, లేకపోతే డాక్టర్ చదువుతున్నారు, ఇంకేదైనా కోర్స్ చదువుతున్నారు, మీ స్కూల్లో వెళ్ళి మీరు స్కూల్లో పిల్లలతో కూడా మాట్లాడండి. మీరు ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చినందుకు ఏ విధంగా మీరు కష్టపడ్డారు, ఎలా ఉంటుంది అనేది మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నాడు మీరు. సో స్టూడెంట్స్తో అక్కడ ఉన్న చిన్న చిన్న స్కూల్స్లో, మీరు చదివిన స్కూల్స్లోకి వెళ్ళి మాట్లాడండి. మీ హెడ్ మాస్టర్ గారితో ఒక పర్మిషన్ తీసుకొని, ఇంజనీరింగ్ చదవాలంటే ఎలా చదవాలి, అసలు బేస్ ఏంటి. ఊరికనే ఇప్పుడు మన తల్లిదండ్రులు కానీ ఇంటర్మీడియట్లో ఫలానా బ్రాంచ్లో జాయిన్ అవ్వండి, ఫలానా స్కూల్లో జాయిన్ కావండి, ఫలానా కాలేజ్ జాయిన్ చేసేస్తారు. మన ఇంట్రెస్ట్ వేరేగా ఉండొచ్చు. అందుకని స్కూల్ లెవెల్లో ఇంజనీరింగ్ చదవాలంటే ఏంటి